Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి అకాల వర్షానికి రైతులు ఎంత అవస్థ పడుతున్నారో దానికి ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ఉదాహరణ చూడొచ్చు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు సెంటర్లో రైతుల అవస్థలను మనం స్వయంగా చూడవచ్చు. నిన్న కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. నిన్న సుమారుగా 2 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే గత 10 రోజుల నుంచి వర్షాల కారణంగా రైతులు తమ పంట పొలాలను నష్టపోగా నిన్న కురిసినటువంటి భారీ వర్షం కారణంగా దాదాపు వరిధాన్యం కొనుగోలు సెంటర్లో వరిధాన్యాన్ని ఆరబోసుకున్నటువంటి రైతులు తమ ధాన్యాన్ని మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాలో కూడా దాదాపు చాలా గ్రామాల్లో ఇప్పుడు మనం ఇక్కడ ఈ గ్రామంలో చూస్తున్నటువంటి ఏ పరిస్థితి ఉందో మిగతా జిల్లాలో కూడా రైతులు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత 10 రోజుల నుంచి కూడా వాతావరణం అంతా ఒకేసారి మారిపోవడం, దాదాపుగా 10 రోజుల నుంచి ఏదో ఒక రోజు వర్షాలు కురవడం వల్ల కూడా ఇటు వరి అదేవిధంగా మామిడి నష్టపోవాల్సి వచ్చింది. ఇక నిన్న కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రైతులు కొంత ఏదైతే తాము కొనుగోలు సెంటర్లో పోసుకున్నటువంటి ధాన్యం వల్ల అయినా కొంత నష్టపోకుందామని చూసినప్పటికీ కూడా పూర్తిగా ఆ ధాన్యాన్ని కూడా నష్టపోసినటువంటి పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి వరిధాన్య కొనుగోలు సెంటర్లో చెప్పండి, ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే దాదాపుగా మొత్తం మీరు ఆరబోసుకున్న ధాన్యం కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము ఈ ఆడికి 10 రోజులు అవుతుంది ఇక్కడ పోసి, ఇంతవరకు వీడికి వచ్చింది లేదు. రోజు వర్షం పడ్డ కొద్ది తాటిపత్రులు తెచ్చుకుంటా, కిరాయి 20 రూపాయలకు పరద తెచ్చుకుంటా ఇటు పోసినాం. ఫస్ట్ ఇటు పోసిన తర్వాత మళ్ళీ తడిచినాయి, మళ్ళీ వానొచ్చి మళ్ళీ తడితే మళ్ళీ తీసి నీళ్ళకి వెళ్ళి తీసి మళ్ళీ గడ్డ మీద పోసినాం. మళ్ళీ గడ్డ మీద పోసినాక మళ్ళీ ఆడ తడిచినాయి. మళ్ళీ ఇంకో దగ్గర మాకు 11 రోజులు 12 రోజుల నుంచి వెళ్ళి మాకు ఇదే తిప్పలు అవుతుంది. వీడికి వచ్చిన వాళ్ళు లేరు, ఇక చూసిన వాళ్ళు లేరు. ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ గవర్నమెంట్ ఏంటంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే తొందరనే మేము ఓపెన్ చేస్తున్నారు. అది పేపర్ ప్రకారంగా మేము 300, 278, 280 కేంద్రాలు ఓపెన్ చేసినామని అంటారు. ఏంది ఓన్లీ పేపర్ మందమే, అది పేపర్ మందమే, వార్తల మందమే చూసినాయి. మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మరియు ఈ గంగుల కమలాకర్ గారిని మంత్రి గారిని, ఎందుకంటే ఎంత తొందరగా అయితే మాకు రైతులకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా బీటీ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి మా వడ్లు పోయేటట్టు చూడాలి. ఎందుకంటే మొలకెత్తినాయి. మేము 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం, కానీ అగ్రికల్చర్ వాళ్ళకి కూడా మేము ఫోన్ చేస్తే కూడా మాకు తెలియదు. మాకు ఏం పూర్తి డ్యామేజ్ అయితే వరి ఇప్పుడు మిగతా ఇవి ఉన్న కాడికి మందులు కొట్టినాం, అగ్గి తెగులు ఇవన్నీ వచ్చినాయి, ఈ మందులన్నీ కొట్టినాం. సరే మిగతా ఉన్న పొలం కూడా రాళ్ళు పడ్డాయమ్మ మేడం గారు సార్ చూడుండ్రు అని అంటే ఇప్పటి వరకు ఆడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. అగ్రికల్చర్ చూడాలి ఏం చేస్తున్నారు వాళ్ళు, చూడాలి మరి ఎంత నష్టమైంది ఏం కథ. నీళ్ళల్లో పోయి మొలకొచ్చిన పరిస్థితి బొమ్మకల్ గ్రామంలో ఉన్నది. మొలకొచ్చిన పరిస్థితి నాదే, పరిస్థితి ఎవిడెన్స్ నాదే. నా నంబర్ 77980 సర్వే నంబర్లో మొత్తం మొలకెత్తినాయి వడ్లు. అది ఈ కోసిన వాట్లకు ఈ గతి, కొయ్యని వాట్లకు ఆ గతి. ఏంది గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు నాకైతే అర్థమవుతలేదు. నేను చెప్తున్నా గౌరవనీయులైన మంత్రి వారిను తొందరగా పౌరశాఖల మంత్రి గారిను ఏం ఉన్న కాడికైనా సరే అవి పోతే పోని ఈ ఉన్న కాడికైనా తొందరగా కాంటాలు పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటారు. కొన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటికీ ఇక్కడ ఈ గ్రామంలో ఐకేపీ సెంటర్లను ఇప్పటికీ ప్రారంభించినట్లు కనిపిస్తుంది. ఐకేపీ సెంటర్ ఈ గ్రామంలో ప్రారంభించలేదు. ఇంకా మా ఐకేపీ సెంటర్ ఇప్పటివరకు బొమ్మకల్ ఇంతవరకు ప్రారంభించలేదు. వరి కోసి 15 రోజులు అవుతుంది. దాదాపు ఒక 50 నుంచి 60 మంది రైతులు వరి కోసి ఇక్కడ పెట్టేశారు. చుట్టుపక్కల మొత్తం తడిసి ఇప్పటి వరకు ముద్ద అయిపోయినాయి. ఒక 3 సార్లు తడిసినాయి. 3 సార్లు అవి ఆరబెట్టినాం, తడిసినాం, మళ్ళీ ఇదే ప్రారంభం. ఇప్పటి వరకు చేయలేదు. నిన్న అనామతిగా ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి చేసారు. ఇవాళ మేడే, రేపు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తడిసినాయి కాబట్టి వాళ్ళు మ్యాచర్ రావు, వాళ్ళు కొనరు. ఇంకా 10 రోజులు రాక ఈ ఐకేపీ సెంటర్ స్టార్ట్ మా దగ్గర. అంటే ఏది మీకు ప్రత్యామ్నాయం ఏంటి దీనికి? మళ్ళీ ఒకవేళ కొనకపోతే మీరు దేనికి అమ్ముతారు? దీని ప్రత్యామ్నాయం వీళ్ళు ఏంటి అంటే ముందస్తు చర్యల కొద్దీ ఫస్ట్ ప్రారంభించాలి. ఐకేపీ సెంటర్ చేయలేదు. సరే దీనికి ఏంటంటే మ్యాచర్ కొంచెం అటు ఇటు అయినా తీసుకునే వ్యవస్థ తీసుకోవాలి. మేము కోరుకునేది ఏంటి అంటే ఒక 70%, మాది 70% వచ్చింది మ్యాచర్ వచ్చి 10 రోజులు అవుతుంది.
కుప్ప పోసిన తర్వాత దానికి ఏంటంటే నిమ్ముకొచ్చి ఒక 2% తేడా వచ్చింది, నేర్పురు అని నేర్పినాం. నిన్న అకాల వర్షం వల్ల మళ్ళీ ముద్ద అయిపోయింది, వడ్లు మొత్తం ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఒక 20% వచ్చినా 25% వచ్చినా తీసుకునేటట్టు తీసుకోవాలి. దానికి ప్రభుత్వం చర్య తీసుకునేటట్టు ఇవ్వాలి. లేకుంటే ఇది ఇంకా 15 రోజులు అయినా కానీ మ్యాచర్ రావు, ఏ రైతుకు కూడా మ్యాచర్ రాదు. ఇది మళ్ళీ వర్షం పడేదంటే మళ్ళీ ఇదేంటి ఖరాబ్ అవ్వడం తప్ప ఏం లేదు. ఇలా ఎవరు రైతు చేతికి రావు వడ్లకు. ఇప్పటికీ మొలక వస్తున్నాయి చూడండి, మొలక. అది ఏంటంటే మా ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకున్న ఏది సమన్వయ కమిటీ, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు ఇప్పటి వరకు కరీంనగర్ విలేజ్కి కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ బొమ్మకల్ ఇప్పటివరకు ఐపీ సెంటర్ ఓపెన్ చేయలేదు. అంటే అధికారులు రావడం జరిగిందా, ఇటు వ్యవసాయ అధికారులు కావచ్చు, అగ్రికల్చర్ అధికారులు రావడం జరిగింది? ఇప్పటివరకు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. నిన్న ఏమైనా ఐకేపీ సెంటర్ అట్టుగా వచ్చి నిన్న ఏం చేసినట్టు 5 సంచులు ఇచ్చి అట్లా నింపినట్టు చేసి అట్లా ఓపెన్ చేసినట్టు చేయాలి అని చెప్పేసి అట్లా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికైనా వచ్చి వీడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. అసలు ఏంది పరిస్థితి అని నీళ్లు పెట్టుకొని మోటార్ పెట్టుకొని డీజిల్ తెచ్చి మోటార్ పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చి బయట పోసే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఆడ. ఎందుకనంటే నేనేందనంటే ఏం లేదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవి వడ్లు కాంట కావాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులతో ఇటు మహిళా రైతులు కూడా తమ వరిధాన్య కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి నానినటువంటి వరిధాన్యాన్ని కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి ఎత్తి రోడ్లపైకి ఎత్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎవరైనా అధికారులు వచ్చిర్రా? ఎవరు రాలే అధికారులు. రేపు మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది, రేపు కాంట అయ్యేటట్టు చూడుర్రి సారు. మా పరిస్థితి ఏంది, మొలక వచ్చినాయి ఇవి. మేము 3 సార్లు తడిచినాయి అడ్లు, 15 రోజులు ఆ పొలం కోసి సంగతి గది. ఏంది అంటే అధికారులు రావడం జరిగిందా? రాలేదు, ఇక్కడికి ఎవరు రాలే, వడ్లు ఎవరు కొనుగోలు చేయలేదు. ఈ ధాన్యం అన్ని మొలకలు వచ్చి పోతున్నాయి. ఎవరన్నా వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి. ఆకలి అయినప్పుడే అన్నం పెడితే బాగుంటుంది, పట్టప్పుడు పెడితే బాగుంటుందా? కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి. అట్లా ఆదుకున్నవాడే రాజకీయ నాయకుడు. ఇప్పుడు కష్టం వచ్చింది, ఆదుకోర్రి. ఇది మొత్తానికైతే బొమ్మకల్ గ్రామంలో ఇక్కడ రైతుల దయనీయ పరిస్థితి మనం చూసాం. ఇటు రైతులు మొత్తం కూడా తమ కుటుంబంలోని అందరు సభ్యులు ఇటు ఆడ మగతడ లేకుండా వరిధాన్య కొనుగోలు ఆరబోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా నానటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్లపైకి షిఫ్ట్ చేసి నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ కలరా చూడొచ్చు. మొత్తానికి ఇప్పటికైనా అధికారులు రావాలి, స్పందించి తమ యొక్క అవస్థని గమనించి తమని ప్రభుత్వం ఆదుకునే విధంగా నివేదికలు ఇచ్చి తమని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులంతా కోరుతున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.